ఓకే. జర్నలిస్టులపై సినీ హీరో మోహన్ బాబు దాడిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టులు రాచకొండ కమిషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. హీరో మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం జర్నలిస్టులు సిపికి వినతిపత్రం అందించారు. సినీ హీరో రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన మీడియా విలేకరులపై దాడి చేయడం సరికాదని జర్నలిస్టులు ధ్వజమెత్తారు. తక్షణమే మోహన్ బాబుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి మనం రాచకొండ కమిషనరేట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడే నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఇక్కడ కార్యాలయానికి సిబి కార్యాలయానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ విలేకరులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నిన్న ఏదైతే మోహన్ బాబు విలేకరులపై దాడి చేశారో అక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. అయ్యప్ప స్వామికి కూడా దాడి జరిగిందని చెప్పి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి విలేకరులు లవకుమార్ గారు ఉన్నారు. చెప్పండి స్వామి, మీరు దీని ఎలా సమర్థిస్తున్నారు? ముఖ్యంగా విలేకరులపై మన మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మోహన్ బాబు కుటుంబ కలహాలు రోడ్ పాలు అయినప్పుడే మీడియా కవరేజ్ కోసం వెళ్ళింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీడియా కవరేజ్ చేయలేదు. కానీ దీన్ని పరిగణించని మోహన్ బాబు తనకున్న ప్రెస్టేషన్తో మీడియా వ్యక్తిపై దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇంకొకటి, ఆయన మీడియా జర్నలిస్టే కాకుండా ఆయన అయ్యప్ప మాలలో కూడా ఉన్నాడు. మోహన్ బాబు ఎన్నో పౌరాణిక చిత్రాలను తీశాడు, చాలా కథలు వేశాడు. సినీ రంగ అనుభవము, రాజకీయ రంగ అనుభవం కూడా చాలా ఉంది. అలాంటి వ్యక్తి మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్ట్ అయ్యప్పని చూడకుండా దాడి చేయడం, ఆయన హాస్పిటల్ అయ్యేంత వరకు కూడా ఆయన చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటి చర్యలకు పాల్పడిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని రాచకొండ కమిషనరేట్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. మోహన్ బాబుకు నోటీసులు అందాయని చెప్పి తెలిసింది. అంటే పోలీస్ వారు ఇక్కడికి సిబి కార్యాలయానికి రమ్మని చెప్తే మరి ఇక్కడ రాకుండా తను హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు స్వామి ఆయన సినిమా యాక్టరు. సో సినిమాల సన్నివేశాలు ఉంటాయి కొన్ని. ఎట్లా అంటే రౌడీ దాడులు చేసి దొంగతనం చేసి ఏం చేస్తాడంటే తప్పించుకోనికి హాస్పిటల్ నా ఆరోగ్యం బాగలేదు అది అని చెప్పి సినిమా సన్నివేశాల్లో చేస్తారు. సో ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఇప్పుడు ఆయన అట్లనే చేస్తుండు. ఇప్పుడు నిన్న దాడి చేసేటప్పుడేమో ఆయనకు అంత బలం ఉన్నది, అంత ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు పిలిచే వరకల్లా నాకు బీపీ ఎక్కువైంది అది అని చెప్పి హాస్పిటల్లో ఉంటాడు. మీకు బీపీ ఎక్కువైనా ఏది ఎక్కువైనా మీరు అది ఇంట్లో చూపించుకోవాలి, కానీ మీ కవరేజ్ కోసం వచ్చిన విలేకరుల పైన దాడి చేయడమేంది? మోహన్ బాబు హెల్త్ బులెటిన్